Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈసారి కూటమి ఓటమి నుంచి బయటపడడం కష్టమేనా? అత్యధిక స్థానాలు గెలిచినప్పుడు అతి విశ్వాసం ఎక్కువగా ఉంటుంది. ఇక మనకు తిరగలేదనిపిస్తుంది. మరో కొన్ని దశాబ్దాల పాటు తమదే విజయమని భ్రమిస్తుంది. అది ఎవరికైనా అంతే జరుగుతుంది. అంతా ఫీల్ గుడ్ ఫ్యాక్టరే కనపడుతుంది. గతంలో వైసీపీ అధినేత జగన్ కూడా 151 నియోజకవర్గాలలో గెలుపు సాధించగానే ఆయనను ఎవరూ పట్టుకోలేకపోయారు. ఇక మరో 30 ఏళ్లు తానే సీఎం అని చెప్పుకొచ్చారు. టీడీపీ పూర్తిగా పతనం అయిందని కూడా వ్యాఖ్యానించారు. ఇప్పుడు కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అదే తరహాలో కనిపిస్తున్నారు. మొన్నటి ఎన్నికలలో వచ్చిన ఫలితాలను చూసి 2029 ఎన్నికల్లోనూ తమదే విజయమని గట్టిగా నమ్ముతున్నారు. తాము చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి తమను మరోసారి అందలం ఎక్కిస్తుందని గుడ్డి నమ్మకంతో ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అలా లేవు. ఎమ్మెల్యేలపై ఏడాదిలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. చంద్రబాబు ఎంత కష్టపడినా పవన్ కళ్యాణ్ తాను నీతి నిజాయితీగా ఉన్నానని చెబుతున్నప్పటికీ లోకల్ పాలిటిక్స్ కూటమిని గెలుపు దిశగా నడిపించలేవన్న విషయాన్ని గ్రహించాలి. ఎమ్మెల్యేలు చేస్తున్న పనికి ఏ చర్యలు తీసుకున్నప్పటికీ రానున్న ఎన్నికలలో గెలుపు అనేది చాలా కష్టమేనని రాజకీయ విశ్లేషకులు సైతం అంగీకరిస్తున్నారు. ఎందుకంటే ఎమ్మెల్యేలను మార్చినా వారి ప్రభావం ఖచ్చితంగా నియోజకవర్గంలో పడుతుందని గత ఎన్నికలలో వైసీపీ అధినేత తీసుకున్న నిర్ణయాలే ఉదాహరణ అని గుర్తుంచుకుంటే మంచిది. గత ఎన్నికలలో 164 స్థానాలలో కూటమి గెలిచిన తరువాత ఎక్కువ మంది నియోజకవర్గ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గానికి సామంతరాజుగా మారిపోయారు. అక్కడ చంద్రబాబు, లోకేష్ ఆదేశాలు చెల్లుబాటు కావు. ప్రతిపక్షం బలహీనంగా ఉండడంతో చంద్రబాబు గుడ్డి నమ్మకంతో ముందుకు వెళుతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా వైసీపీని ఇక అధికారంలోకి రానిచ్చేది లేదని బేరాలు పలుకుతున్నారు. కానీ 2024 వరకు ఆ మాటలను జనం నమ్మారు. ఇక పవన్ కళ్యాణ్ మాటలను కూడా జనం విశ్వసించే పరిస్థితులలో లేరన్నది వాస్తవం. ఎంత చెప్పినా, ఎన్ని శపథాలు చేసినా, ఎంత గ్లామర్ ఉన్నప్పటికీ రాజకీయాలనేవి అందలం ఎక్కించినంత సులువుగానే కిందకు పడేస్తాయన్న విషయాన్ని మరచి ఇద్దరు నేతలు వ్యవహరిస్తున్నారన్న కామెంట్స్ బలంగా వినపడుతున్నాయి. ఎంత బాగా పరిపాలన చేసినా, ఎన్ని సంక్షేమ పథకాలను అమలు చేసినా, ఇదిగో అభివృద్ధి అని చాటి చెప్పినా ప్రజలు మార్పు కోరుకుంటారు. అది చంద్రబాబును, పవన్ కళ్యాణ్ను చూసి ఓటేయారు. తమ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఈ 5 ఏళ్ల పాటు వ్యవహరించిన తీరును బేరీజు వేసుకుని జనం ఓట్లేస్తారు. పథకాలు ఎవరు వచ్చినా ఇస్తారు. అభివృద్ధి అనేది ఎవరు వచ్చినా జరుగుతుందన్న నమ్మకం జనంలో ఉంటుంది. అదే సమయంలో నియోజకవర్గంలో ఎమ్మెల్యేలను చూసి మాత్రమే ఒక నిర్ణయానికి వచ్చేస్తారు. అది పార్టీలకు శాపంగా మారుతుందని గుర్తుంచుకోవాలి. అందుకే గుడ్డిగా నమ్మకుండా మరో 4 ఏళ్ల సమయంలో ఏదైనా పెనుమార్పులు తీసుకురాగలిగితే తప్ప కూటమి ఓటమి నుంచి బయటపడే అవకాశాలు లేవన్నది విశ్లేషకులు బలంగా చెబుతున్నారు. మరి చంద్రబాబు ఏం చేస్తారన్నది చూడాలి.